ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి నుంచి నోటిఫికేషన్ వచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ వార్డెన్ గ్రేడ్ 1 ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సబార్డినేట్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ 1 వేకెన్సీకి నోటిఫికేషన్ పడింది. పే స్కేల్ వచ్చేసి 40,970 నుంచి 1,24,386 వరకు. పిఆర్సీ 2022 విత్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 14 to 18 years to 42 years 1/7/2025. Candidates shall apply online through http://psc.ap.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఓపెన్డ్ ఇప్పుడు అక్టోబర్ 8 నుంచి 28 అక్టోబర్ వరకు అప్ టు 11 PM. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళైతే ఓటీపీ ఐడి క్రియేట్ చేసుకోవాలి. http://psc.ap.gov.in వెబ్సైట్లో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఆ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంచుకోవాలి ఫర్దర్ ప్రాసెస్కి. అంటే మీకు ఎస్ఎంఎస్లు ఇవన్నీ పంపించడానికి. ఎస్సీ వాళ్ళలో సబ్ క్లాసిఫికేషన్ గ్రూప్స్ వచ్చాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళు దేనికి చెందిన వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేసుకోండి. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జాము. అప్లికెంట్లు అనేవాళ్ళు వెబ్సైట్ని తరచుగా చూస్తూ ఉండాలి అని చెప్పాడు. హాల్ టికెట్స్ కమిషన్ వెబ్సైట్లో పెడతామని చెప్పాడు. వార్డెన్ జనరల్ వెల్ఫేర్ డిఫరెంట్లీ ఏబుల్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సబార్డినేట్ సర్వీస్ ఒక పోస్ట్ జోన్ 2. ఎలిజిబిలిటీ సౌండ్ హెల్త్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ అండ్ సెంట్రల్ యాక్ట్. మస్ట్ పాసెస్ ఎంఏ సోషల్ వర్క్ ఆర్ ఎంఏ సోషియాలజీ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ. రిజర్వేషన్స్ అప్లికబుల్ అవుతాయి చూసుకోండి. రిజర్వేషన్స్ టు లోకల్ క్యాండిడేట్స్. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ చూసుకోండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, చూసుకోండి. ఏజ్ మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 42 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళ 5 years, బీడబ్ల్యూ వాళ్ళు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. హౌ టు అప్లై అంటే ఇంకా ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓటీపీ ఐడి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. అతను ఏపీఎస్సీ డీటెయిల్స్ అడుగుతాడు, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. లైక్ మీ ఆధార్ అంటే మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్, లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. సేవ్ బటన్ నొక్కాలి. మీరు సేవ్ బటన్ నొక్కిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కాలి. సేవ్ బటన్ నొక్కిన తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఏమైనా తప్పులు ఉంటే ఒకసారి సేవ్ అండ్ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి వీలు ఉండదు. తర్వాత కరెక్షన్ విండో వేస్తాడు. ఈచ్ కరెక్షన్కి 100 రూపాయలు కట్టి మనం కరెక్షన్ చేసుకోవచ్చు. పర్ కరెక్షన్కి 100 రూపాయలు పే చేయాల్సి వచ్చింది ఆన్లైన్లో. ఆ తర్వాత వచ్చి చెప్తాను. పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో పే చేయాలి. మీ అప్లికేషన్ సేవ్ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్ళింది. పేమెంట్ ప్రాసెస్ ఆన్లైన్లో చేయాలి. అదిగోండి ఇక్కడ బి పాయింట్లో కరెక్షన్కి 100 రూపాయలు కట్టాలి. ఏమైనా మీరు తప్పులు చేసుంటే ఆ తప్పులకి 100 రూపాయలు కట్టి మళ్ళీ రెడీ చేసుకోవచ్చు. నేము, ఫీజు, ఏజ్ రిలాక్సేషన్కి 100 రూపాయలు కరెక్షన్లు కట్టిన ఉపయోగం లేదని చెప్పాడు. వాటికి కరెక్షన్లు ఏమి ఉండవు. నేము, ఫీజు, ఏజ్ రిలాక్సేషన్కి. ఫీజు వచ్చేసి 250 రూపాయలు. టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్. ఎగ్జామినేషన్ ఫీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ లేదు, వాళ్ళకి ఎగ్జామినేషన్ ఇచ్చారు. పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి ఆన్లైన్లో పే చేయాలని చెప్పాడు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అన్ని పేపర్లో మీరు అటెండ్ అవ్వాలని చెప్పాడు. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఓన్లీ విజయవాడ అని చెప్పాడు. ఆన్సర్ క్యూలో ఏమైనా డిస్ప్యూట్లు ఉంటే మీరు 100 రూపాయలు కట్టాలి ప్రతి క్వశ్చన్కి. ఆ డిస్ప్యూట్ని వాళ్ళు ముగ్గురు
ముగ్గురు ఎక్స్పర్ట్ల చేత వాళ్ళు స్క్రూటినైజ్ చేపిస్తారు. ఈచ్ క్వశ్చన్కి 100 రూపాయలు కట్టాలి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు ముగ్గురు ఎక్స్పర్ట్లు క్లారిఫై చేస్తారు. లీగల్ ప్రొవిజన్స్ డ్యూరింగ్ రిక్రూట్మెంట్ చూసుకోండి. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 30%. డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న దాంట్లో సర్టిఫికేట్లన్నీ పెట్టుకోమని చెప్పాడు. మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటికి పంపిస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ 200 రూపీస్ కట్టాలి. ఇంద ఐపీఓ ఆర్ డీడీ తీయాలి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఓన్లీ. రిజెక్ట్ ఇన్వాలిడ్ డిస్క్వాలిఫైడ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ పంపిరు. డిపార్ట్మెంట్ మాల్ ప్రాక్టీస్ గురించి ఒకసారి చూసుకోండి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ బ్యాన్డ్ అని చెప్పాడు. ఏం తీసుకోవాలి సెంటర్కి ఇచ్చు జాగ్రత్త తీసిపోయే ముందు. కమిషన్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పాడు. ఓసీ కేటగిరీ జోన్ 2 లోకల్ 1 ఇచ్చాడు. పోస్టు సిలబస్ ఇచ్చాడు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్. కామన్ సబ్జెక్టు 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్. టోటల్ 300 మార్క్స్. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ ఇచ్చారు చూసుకోండి ఒకసారి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది దీనికి. కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ 60 minutes, 100 మార్క్స్. మినిమం క్వాలిఫై మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు 30 మార్క్స్, బీసీ వాళ్ళు 35 మార్క్స్, ఓసీ వాళ్ళకి 40 మార్క్స్. ఒకసారి చూసుకోండి. ఎగ్జామినేషన్ టాస్క్ విల్ బీ యాజ్ ఫాలోస్. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ చూసుకోండి. అసెస్మెంట్ ప్యాటర్న్ ఒకసారి చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి. అయితే ఈ ఫాలోయింగ్ సర్టిఫికేట్లు అనేవి మీరు psc.ap.gov.in వెబ్సైట్లో మీరు ఫార్మాట్స్ అన్నీ మీరు పెట్టాలి. కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిక్లరేషన్ నెంబర్ ఎంప్లాయిడ్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ రెసిడెన్స్, మెడికల్ సర్టిఫికేట్ ఫర్ ద బ్లైండ్, క్రిమినల్ సర్టిఫికేట్, లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అవన్నీ పెట్టాలని చెప్పాడు. జనరల్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి. అంతే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.